సో గత రాత్రి నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్యన వార్ నడుస్తుంది, అసలు ఏం జరుగుతుంది అనేసి చాలామంది దీని గురించి పోస్టులు పెడుతున్నారు. అండ్ ఇండియా ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేసిందో దాని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో పాటు బీజేపీకి సంబంధించిన అరవింద్ కుమార్ ఉన్నారు. అరవింద్ భాయ్ నమస్తే. సో నైట్ ఏదైతే ఎయిర్ స్ట్రైక్ జరిగిందో మీరు చూసిండ్రు అనుకుంటా. సో మోడీ గారు ఇదంతా అధ్యక్షతన ఇదంతా చేసిండ్రు అనేసి, అండ్ త్రివిధ దళాలు వీటిని ముందుకు తీసుకెళ్ళి సో ఏదైతే ఎయిర్ స్ట్రైక్ చేసిందో ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయో, అండ్ ఇండియా పైన కూడా బార్డర్ పైన అండ్ అక్కడ ఉన్న పూల్ సెక్టార్ల పైన కొంతమంది సివిలియన్స్ పైన పాకిస్తాన్ వాళ్ళు చంపడం జరిగింది. అంటే ఇటు ఉగ్రవాదుల ఏరివేత భారతదేశం చేస్తే వాళ్ళు మాత్రం సివిలియన్స్ పైన వార్ డిక్లేర్ చేసిండ్రు భారతదేశం పైన. దీన్ని ఎలా తీసుకుంటారు మీరు? ముందుగా త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీకి నా హృదయపూర్వక పాదాభివందనలు. ఒక భారతదేశ పౌరుడిగా నేను భారతదేశంలో పుట్టినందుకు ఎంత గర్వపడుతున్నానో, ఇండియన్ ఆర్మీ సేవ చేసే దేశంలో నేను పుట్టినందుకు ఇంకా గర్వపడుతున్నాను. ఎందుకంటే పాకిస్తాన్ లత్కోర్ వాళ్ళకి వాళ్ళకి సమాజ భాషలో ఇవాళ సమాధానం చెప్పారు ఇండియన్ ఆర్మీ. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఇండియన్ ఆర్మీని చూసి గర్వపడుతారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ప్రాణాలను వాళ్ళ కుటుంబ సభ్యులను త్యాగం చేసి మన దేశం అస్తిత్వం, మన దేశ పరువును ప్రపంచంలోనే పైకి తీసుకెళ్లిన వ్యక్తులు. వాళ్ళకి నిజంగానే అన్న హృదయపూర్వక పాదాభివందనలు. అలాగే మీరు అన్నారు పాకిస్తాన్ అని. పాకిస్తాన్ ఒక ఫకాడ దేశం. వాళ్ళంత లత్కోరగాళ్ళు దునియాలో ఎడలేరు. మనము సాఫ్ట్వేర్ ఎంప్లాయీలను ఎక్స్పోర్ట్ చేస్తాం, ఐటీని ఎక్స్పోర్ట్ చేస్తాం, కానీ పాకిస్తాన్ వాళ్ళు బిచ్చపోళ్ళని ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక ఆ దేశపోళ్ళు అరబ్ కంట్రీస్కి బాగా చెప్తే అరబ్ కంట్రీ వాళ్ళు చెప్పారు, అరే ఇండియా నుంచి ఏమో చదువుకున్న వాళ్ళు తెలుగుగాళ్ళు వస్తే మీ దేశం నుంచి ఏందో పకడగాళ్ళు వస్తారు, అంతా పకిరిగాళ్ళు. మా దేశంలో ఎక్కడ చూడలే పకిరిగాళ్ళు, మీ దేశం నుంచి వస్తుర్రా భయ అని బాగా చెప్తా అలా ముస్లిం దేశస్తులే చెప్పారు. అంటే నేను ఏమంటున్నా, పాకిస్తాన్కి తిననీకి గతి లేదు, తిననీకి తిండి గతి లేరు, కానీ మనతో యుద్ధం చేస్తా అంటారు. ఎట్లా సాధ్యమవుతుంది? వీళ్ళు మొగోళ్ళు అయితే ఇండియన్ ఆర్మీతో చేయాలి, మనోళ్ళు మొగోళ్ళేగా పోయిరు పాకిస్తాన్లో పోయి అలా ఉగ్రవాదుల స్థావరాలను లేపేసారు. ఏం బీకిరు వీళ్ళు? ఎల్లకిల్లా వండుకోరు. ఇదే జైషే మొహమ్మద్ అండ్ లష్కర్ తోబాకి సంబంధించిన టెర్రరిస్టులు చాలా మంది చనిపోయినారు. అండ్ ఇప్పుడే ఈ హఫీజ్ సయీద్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి నుంచి ఒక 10 మంది చనిపోయారు అనేసి, సో నన్ను విడిచిపెట్టి చాలా పెద్ద తప్పు చేశారు, సో నేను దీనికి ప్రతీకారం తీర్చుకుంటాను అనేసి ఒక లేఖను విడుదల చేసిండు. ఏ అంతో ఏం కాదన్న, నరేంద్ర మోదీజీ గారి నేతృత్వంలో త్రివిధ దళాలు అండ్ మెయిన్ స్థావరం ఏదైతే జైషే మొహమ్మద్ హిజ్బుల్ కమాండర్ మెయిన్ స్థావరాలు మేకి అనుచరులు అలా డాటా అంటే స్లీపర్ సెల్స్ అవన్నీ డాటా ఉంటాయి కదా. ఇప్పుడే ప్రెస్ కాన్ఫరెన్స్లో చూసిన ఎక్కడి నుంచి అయితే వాళ్ళు అన్నీ నడిపిస్తారో దాన్నే లేపేసారు. ఏ ఆడు సచిన పాము ఆడు బతికినా సచినా ఒకటే ఇండియన్ ఆర్మీ దృష్టిలో. అందుకే ఆడు బతికిపోయింది ఏదో కిస్మత్లా. ఆ ఇంటోళ్ళు చచ్చిపోయారు కదా, ఇప్పుడు ఆయనకి బాధ అనేది తెలుస్తుంది. ఒక ఆడబిడ్డ భర్త చచ్చిపోతే ఎంత బాధో ఇప్పుడు ఆయనకి తెలుస్తుంది. మొన్న 26 మంది మన ప్రాణాలు తీసుకురు కదా, ఇప్పుడు ఆ ప్రాణం విలువ ఏందో ఈ టెర్రరిస్ట్ నా కొడుకులకి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఈ పాకిస్తాన్ ముండా నా కొడుకులకి బి తెలిసి వస్తుంది. వాళ్ళు ఎంత బేకార్ కావాలంటే ఇండియన్ ఆర్మీతో కొట్లాడుర్రా అంటే కొట్లానికి శాతగారు, కానీ అమాయకమైన కాశ్మీర్ ప్రజలు ఇప్పుడు బార్డర్లు అంతా కాశ్మీర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళపైన దాడులు చేస్తారు. వాళ్ళకి ఏం వస్తారు భయ్? వాళ్ళు తిండి కోసం డైలీ కూలి పని చేసి బతికేటోళ్ళు, వాళ్ళపైన దాడులు చేస్తారు. ఇండియన్ ఆర్మీ దగ్గర చేయరా అంటే చేస్తలేరు, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ జోలికి వస్తే కొట్టి చంపుతారు. అందుకే విషయం ఏదైతే ఈ యుద్ధం ఇదంతా జరుగుతూనే ఉంది కదా, సో అందులో భాగంగా ఇప్పుడు బీజేపీకి ప్రతిసారి అగేన్స్ట్గా స్టేట్మెంట్లు ఇచ్చే ఓవైసీ కానివ్వండి, లేకపోతే అఖిలేష్ యాదవ్ కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు భారత్కి సపోర్ట్గా అండ్ జై హింద్ అనేసి ఇలాంటి ట్వీట్స్ చేయడము అండ్ భారత ఆర్మీతోని అండ్ ఇండియన్ గవర్నమెంట్తోనే మేము నడుస్తాము అనేసి చెప్పుకొని వస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు మరి? అంటే వాళ్ళకి బి తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశాన్ని కాపాడగలిగే వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఒకటే. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోనే మనము పాకిస్తాన్కి వాళ్ళకి భాషలో అయ్యేటట్టు చెప్తాం. అందుకే మేమంతా ఆయన ఎంబడి ఉన్నామని చెప్పి వాళ్ళు పెట్టడం జరిగింది. అక్కడ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ప్రజలు వాళ్ళ ఇంట్లో మీరు పోయి దాడులు చేస్తారు, వాళ్ళ దుకాణాలు బంద్ అవుతాయని తెలుసు. అందుకే వాళ్ళు దేశం వెంబడి వస్తారు. దాన్ని ఒక సామాన్య భారతీయుడిగా నేను స్వాగతిస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ ఈ పేరు ఎట్లా అనిపిస్తుంది మీకు అన్న? సింధూర్ అంటే మన భారతదేశంలో ప్రతి ఒక్క ఆడపడుచుకి అస్తిత్వం, అది మన వీర తిలకం. మనం ఈరోజు ఏ స్త్రీ అయినా
భర్త క్షేమంగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలా, మొదటిగా సింధూర్ దేవుంది మొట్టి పెట్టుకొని పెడతారు. ఆ సింధూర్ని వాళ్ళు తెరిపారు. 26 మంది మన అన్నలని చంపి వాళ్ళు అత్తుకోరగాళ్ళు తెంపితే మోదీకి జాకే బోలు అని అన్నాడు. అదే సింధూర్ సాక్షిగా నరేంద్ర మోదీ గారు అలా కేళ్ళు కథం పట్టించేసి, అందుకే ఆపరేషన్ సింధూర్ అని మేము అనుకుంటున్నాం. ఇక దాని అర్థాలు కొంతమంది వేరే చాలా రకాలుగా చెప్తారు. ఇక నాకున్న నాలెడ్జ్ ప్రకారం నాకు తెలిసిన బట్టకు నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే సింధూర్ అంటే మన ఆడబిడ్డల అస్తిత్వం, అది ఉంటేనే మన మాన పానాల రక్షణ ఉంటుందని మన ఒక నమ్మకం. ఇటు భారతదేశ వ్యాప్తంగా ఒక రకమైన మాక్ డ్రిల్ చేయాలి, మాక్ డ్రిల్ చేసే విన్యాసాలు ఏవైతే ఉంటాయో, మాక్ డ్రిల్ ఏవైతే చేస్తుంటారో, సో వీటిని అందరూ క్షుణ్ణంగా చూడాలి అనేసి చెప్పుకొస్తున్న తరుణంలో నైట్ ఎయిర్ స్ట్రైక్ తీసుకెళ్లడం అన్నది పాకిస్తాన్ని కొంచెం అంటే మభ్యపెట్టడమే అంటారా? ఇగో ఫస్ట్ ఏంటంటే నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను టెన్షన్లకు గురి చేయడు. మీరు మంచిగా ఉండరు, మీరు సేఫ్గా ఉండరు, మేము చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మీరు ఉండరు. పాకిస్తాన్ వాళ్ళకి ఎట్లా చెప్పాలా, నైట్ టైంలో వచ్చి వాళ్ళు అంటారు కదా, हम जागेंगे हम जागते रहेंगे कौन आता देख लेंगे అంటే రాత్ మే ఆకే హమ్ సిర్ఫ్ 23 మినిట్స్లో కేల్ కథం పట్టించేసారు. 23 నిమిషాల వీళ్ళు అంటారు మా దేశంలో ఆ వెపన్ ఉంది, షాయిన్ ఉంది, అది ఉంది, న్యూక్లియర్ మిజైల్ ఉంది. ఏం చేస్తున్నాయిరా అవి? మేము వచ్చినాం సీదా బాంబు వేసినాం, నీ ఇంట్లో వేసినాం రా భయ్, ఏం బిక్తున్నారా? ఇది పాకిస్తాన్. దానంత లత్కోర్ దేశం ప్రపంచ పటంలో ఏది లేదు. అలానే ఎక్కువ సీరియస్గా పట్టించుకోరు. నరేంద్ర మోదీ గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళకి వాళ్ళ సమాజ భాషలో చెప్తారు. ఎందుకంటే 140 కోట్ల మంది ప్రజలు ఆయన వెంబడి ఉన్నారు. తప్పకుండా పాకిస్తాన్ని కథం పట్టించేస్తారు. సో కొంతమంది లెఫ్టిస్టులు కానివ్వండి, లేకపోతే వేరే వేరే పార్టీస్కి సంబంధించిన వారు కానివ్వండి, వాళ్ళు ఇప్పుడు ఎలాంటి ట్వీట్ చేస్తున్నారు అంటే, పాకిస్తాన్తో అసలు మనకు యుద్ధం అవసరమా, పాకిస్తాన్ పాపం ఒక బీద దేశం, అలాంటి వాళ్ళపైన మన ప్రతాపం ఎందుకు అనేసి. అండ్ బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే ధనపాల్ సూర్యనారాయణ విడుదల చేసిన పత్రికా ప్రకటన ఇది. సో ఆపరేషన్ సింధూర్ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాతను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయాలి అనేసి. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లెఫ్టిస్ట్ ఎజెండాతో ముందుకు వచ్చి పాకిస్తాన్ని విడిచిపెట్టేయాలి, పాకిస్తాన్ వాళ్ళపైన ఎలాంటి యుద్ధం ప్రకటించొద్దు అనేసి. వీళ్ళు డే 1 నుంచి ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలు లెఫ్టిస్ట్ వాళ్ళు ఉంటారు. మన దేశం తిండి తినుకుంటా, మన దేశం రాజ్యాంగం మీద బతుకుతూ, మన దేశం ఇచ్చే అన్ని హక్కులను ఎంజాయ్ చేస్తూ పక్క దేశపు పాటలు పాడేటోడు. ఇలా బాస్ చైనా ఓవర్కి సపోర్ట్ పాకిస్తాన్. సో వాళ్ళు ఏం చెప్తారు, ఇక పాకిస్తాన్కి ఏంటంటే పాకిస్తాన్ని జోక్కుండా తిరిగే కొడుకులు వీళ్ళు. ఆ నారాయణ అనుకుంటా, ఆయన సిపిఐ నేత, ఆయన బి యుద్ధం ఎందుకు చేయాలంటే, నీ ఇంట్లో కూడా ఆ యుద్ధం మొన్న పహల్గామ్లో ఆ దాడుల్లో చనిపోతే నీకు ఆ బాధ తెలుస్తారు రా నాయన. నీకు నీ ఇంట్లో చక్కగా ఉన్నారు, మంచిగా ఉన్నారు కాబట్టి నీకు ఆ బాధ తెలియదు. నరేంద్ర మోదీ గారికి తెలుసు. ఎందుకంటే భారతదేశ ప్రతి ఒక్కడు కూడా తన కుటుంబ సభ్యుడు, ఎవరికి ఏం బాధ జరిగినా తను స్పందిస్తాడు కాబట్టి అటాక్ చేసిండు. దాంట్లో తప్పు పడుతున్నారు వీళ్ళు మనుషులా పశువులా? ఆమె ప్రొఫెసర్, విద్యార్థులకు బోధన ఇచ్చే ఒక ప్రొఫెసరు అలా దేశం కోసం అట్లా ట్వీట్ పెడతారా? వీళ్ళకి ఎందుకు ఇంత ప్రేమో పాకిస్తాన్కి సపోర్ట్ గా ఉండాల్సిన ఈ టైంలో ఇలాంటివన్నీ ట్వీట్స్ చేయడము, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, వీళ్ళు అసలు ఏం సాధించాలనుకుంటున్నారు? వీళ్ళు ఒక ప్రజలని అయోమయ స్థితిలో గురి చేస్తారు. ఎందుకంటే ప్రజలను యుద్ధం జరుగుతాయి, మనకు లాస్ అవుతారు, అదే ఏమవుతారు, లాస్ అవుతారు పాకిస్తాన్కి. ఇండియాకి ఈ ఇంచు కూడా దోకరాదు. ఎందుకంటే ఆడ ఉన్నది నరేంద్ర మోదీ, ఇండియన్ ఆర్మీ. వాళ్ళు ఉన్నంత వరకు ఇండియాకి ఏం కాదు. కోవిడ్ సమయంలో కూడా ఇట్లనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, ఇండియా ఖతమవుతారు, అదవుతారు. ఏమైంది? ప్రపంచానికే వ్యాక్సిన్ అందించిన దేశం తయారైంది. విశ్వగురు భారతదేశం ఎవరు జోలికి పోదు, కానీ భారతదేశం జోలికి ఎవడైనా వస్తే అన్ని వదిలిపెట్టారు. చరిత్రలు చెప్పిన నిజాలు. ఫైనల్ క్వశ్చన్, ఏదైతే మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారో ఈ మాక్ డ్రిల్ దేని గురించి అనేసి మీరు అంటారు? ఇప్పుడు స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు ఇక్కడ యాక్టివ్గా అవుతారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అనేసి, లేకపోతే మనము మన హైదరాబాద్లో కానివ్వండి, లేకపోతే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో చూసుకున్నట్టయితే ఏవైతే పాకిస్తాన్కి సంబంధించిన జెండాల్ని రోడ్డు పైన అతకబెట్టిన తర్వాత కూడా వాటిని తీసివేసే చర్యలు చేస్తున్నారు. అంటే దీన్ని ఎలా తీసుకోవాలి మనం? అంటే పాకిస్తాన్కి సంబంధించిన జెండాను కూడా మనం కాళ్ళ కింద పెట్టొద్దు, కానీ వాళ్ళు మాత్రం వచ్చేసి మన పైన యథేచ్ఛగా అటాక్ చేసి వెళ్ళిపోయినా కూడా వీళ్ళు మాట్లాడరు. అంటే ఏమైపోయిందంటే మొన్న కర్ణాటక ఇన్సిడెంట్ తెలిసిందే. స్టార్టింగ్ ఏమో వాళ్ళు పాకిస్తాన్ జెండా, అవును రాజాసింగ్ గారి ఆఫీస్లో. బాధాకరం ఏంటంటే వీళ్ళకి పాకిస్తాన్ జెండాకి ఇస్లామిక్ ఫ్లాగ్కి తేడా తెలియదు.
సరే ముస్లిమ్స్కి తేడా తెలియరు, ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్కి ఉండాలి కదా. ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఒక శాసన సభ్యుడు ఆయన ఎందుకు పెడతారు ఇతర దేశస్ ఫ్లాగ్ కాలకాడ? బాజాప్తా పాకిస్తాన్ది పెట్టిండు, పాకిస్తాన్ది పెట్టి వీళ్ళు నా దేశము 26 మంది పాలనలో మింగిర్రు, వీళ్ళు అత్కోరగాలకి దీనికంటే బుద్ధి చెప్పాలని చెప్పి పాకిస్తాన్ జెండర్ని పెట్టిండు. అంతేగాని ఇతర మతస్థుల జెండర్ ఆయనకెందుకు పెడతారు? దాని మీద తొక్కాలని షోక్ మాకు బీ లేదు. మేమెందుకు దొక్కుతాం, మేమెందుకు అపవిత్రం అవుతాం అవి దొక్కి? మాకేం అవసరం అవి దొక్కాలని? ఇప్పుడు మొన్న కర్ణాటకలో అయింది, ఆడోళ్ళు ముస్లిం మహిళలు బుర్కా వేసుకున్న వాళ్ళు తీసేసారు. వాళ్ళకి రేషన్ ఇండియా నుంచి కావాలా, తిండి ఇండియా నుంచి కావాలా, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇండియా నుంచి ఇవ్వాలా, హెల్త్ ఇండియా నుంచి ఇవ్వాలా, కానీ జోకుడు మాత్రం గులాంగరీ చేసిన మాత్రం పాకిస్తాన్. అలా విఘ్నతగా వదిలేస్తున్నారు అలా మనుషుల పశువులని. మీరు మొన్న నరేంద్ర మోదీ గారు ఒక డెడ్ లైన్ ఇచ్చిండు, ఎవరైతే పాకిస్తాన్ నేషనలిస్టులు అక్కడికి వెళ్ళిపోవాలని. అరే వాళ్ళ డీటెయిల్స్ చేస్తే షాక్ అన్న. అరే ఇండియాలో ఇండియన్ ముస్లిమ్స్ లేరా? పాకిస్తాన్ తుర్కోలని చేసుకోవాలా? ఇంతమంది ముస్లిమ్స్ ఉన్నారు, మస్తు పని పెళ్లి చేసుకోరు. అరే పిల్లలు గారు వాళ్ళని ఇక్కడ రాశాను, ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇక్కడ ఫ్రీ హాస్పిటల్, ఏం టీకా తీసుకున్నాం. వీళ్ళు అతుకోరగాళ్ళకి అంతా మీ పనికి సిగ్గు శరం ఉండాలా? ఇండియాలో ముస్లిమ్స్ గతి లేరా పాపం? వాళ్ళు పని చేస్తలేరా? వాళ్ళని చేసుకోవచ్చు కదా, పోయి వాళ్ళని చేసుకోరు. ఇక్కడ ముస్లిమ్స్ పోయి అడుగుతున్నా, మీరు ఇక్కడైనా తెలియ తెచ్చుకోరు, చూడు రాలని పాకిస్తాన్ తుర్కోలని చేసుకోరు, కానీ మిమ్మల్ని నమ్మలేరు. మీరు ఇక్కడైనా తెచ్చుకొని అసంటోళ్ళని దూరం పెట్టి మీ మైండ్ ఖరాబ్ చేసుకోకని కోరుతున్నాం మేము.